హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్. కాలం మారే కొద్దీ మనుషుల్లో ఉన్న కోరికలు కూడా అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కాలంలో అందరూ న్యూబర్న్ బేబీ షూట్ చేయించుకుంటున్నారు కదా. సో మేము మా అక్క కొడుక్కి మా ఇంట్లోనే ఎలా న్యూబర్న్ బేబీ షూట్ అనేది చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్. రండి చూసేద్దాం. మేము ఫస్ట్ ఒక టబ్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న టబ్కి అయితే ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. కంపల్సరీ హోల్స్ ఉండాలి అనేది ఏం లేదు, మీ దగ్గర ఉన్న ఏ టబ్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ టబ్ తీసుకుని అందులో మేము 2 బెడ్షీట్స్ అయితే పెట్టేసామన్నమాట. వాటిని నీట్గా ఫోల్డ్ చేసి టబ్లో అయితే పెట్టేసాము. దాని తర్వాత మా దగ్గర ఒకటి వైట్ కలర్ ప్లెయిన్ క్లాత్ ఉంది. సో దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి టబ్బు మీద అయితే ఉంచేసామన్నమాట. అది టబ్బు మీద ఉంచిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, సో దాన్ని కూడా మేము బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు. సో అలా పెట్టుకున్నాం మేము. ఇలా పెట్టుకున్న తర్వాత మాకేమనిపించిందంటే మధ్యలో ఆ గోల్డ్ లైన్ ఏదైతే ఉందో అది కనిపించకుండా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. సో మళ్ళీ ఇదే విధంగానే కాకపోతే రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనమాట, ఆ లైన్ కనిపించకుండా. మేమైతే కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాం అనమాట. అవి కూడా డిఫరెంట్ కలర్స్లో తెచ్చుకున్నాము, వైట్, రెడ్, ఎల్లో అలాగా. కానీ మేము లాస్ట్కి ఏం డిసైడ్ అయ్యామంటే ఈ ఒక్క పింక్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే, హెడ్ పార్ట్ మాత్రం పెట్టి మిగతాదంతా వదిలేద్దాము, ఇన్ని ఫ్లవర్స్ వద్దు అనేసి అనుకున్నాము. సో అందుకే మేము జస్ట్ ఓన్లీ పింక్ కలర్ ఫ్లవర్స్తో పెట్టేసినాం. ఆ తర్వాత మా బాబుకి రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్ని ర్యాప్ చేసేసి పడుకోబెట్టినాం అన్నమాట. మేమైతే ఫోటోగ్రాఫర్స్ అంత బాగా ర్యాప్ చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంకా చాలా బాగా ర్యాప్ చేస్తారు కదా. సో మేము ట్రయల్స్ కూడా వేయలేదన్నమాట. ముందు ఈ షూట్ చేయడానికి ముందు మేము ర్యాప్ చేయడం ఎలాగా అని ట్రయల్స్ కూడా వేయలేదు, జస్ట్ అలా డైరెక్ట్గా వేసేసామన్నమాట. సో మేము 100% అచీవ్ చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక 50% అన్నా అచీవ్ చేసామని నాకు అనిపించింది. అది ఎంత అచీవ్ చేసామనే దానికన్నా మేము ఈ షూట్ని మా బాబుతో కలిసి ఎంత ఎంజాయ్ చేసామనే దానికే నేను ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను. సో మేము ఈ షూట్ని అయితే బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. మా బాబు చిన్న చిన్న మూమెంట్స్ ఇంకా చాలా బాగా గుర్తున్నాయి నాకు. మేమైతే న్యూబర్న్ బేబీ షూట్ ఇట్లా మా చేతులతో మేము ఒకసారి ట్రై చేయాలి అని అనుకున్నాము. సో అందుకే మేము ట్రై చేసింటే ఇది ఈ విధంగా అచీవ్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వస్తుందో తెలియదు కదా, ఎవరికి ఎంత టాలెంట్ ఉంటుందో. ఈ వీడియోని నేను పోస్ట్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్ అయ్యి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మా బేబీ చిన్న చిన్న మూమెంట్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది నాకు. సో అది కూడా మేము కొంచెం కొత్తగా ట్రై చేసాం కదా ఇంట్లోనే న్యూబర్న్ బేబీ షూట్ అని. సో అది కూడా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. మా ఈ ఫోటోషూట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేమైతే ఈ షూట్ చేస్తున్నప్పుడు మా బాబు చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ని అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇది చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది, పిక్స్ ఎలా ఉన్నాయి, ఈ షూట్ ఐడియా ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుందన్నమాట. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయ్స్.